డిస్క్లైమర్ గమనిక మన వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన పురాతన సాంప్రదాయాలను పురాతన శాస్త్రాలను కాపాడుకోవడమే తప్ప ఎటువంటి జూదాలను కానీ కోడి పందాలను కానీ ప్రోత్సహించడానికి కాదు. హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ వైటీఎం రెడ్డి. మీరు చూస్తున్నారు వైటీఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి 27వ తారీఖు 7వ నెల 2025 27th July 2025. ఈరోజు ఏ రంగు కోళ్ళ మీద విజయం సాధిస్తే ఏంటనేది మన వీడియోలో చూద్దాం. వీడియో స్టార్ట్ చేయబోయే ముందు అంటే మేము అందరూ నేను చెప్పట్లాగా ఒక రిక్వెస్ట్, అదే మీ అందరూ తెలుసు. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో, ఎవరైతే మన ఛానల్ వరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలాంటి వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, దాని తర్వాత ఫస్ట్ కోడిని వదిలే దిక్కు గురించి చూసుకుందాం. కోడిని వదిలే దిక్కు విషయానికి వస్తే ఎవరైనా సరే ఈరోజు దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కోడి అనేది ఉత్తర దిక్కు నుంచి నడుచుకుంటూ రావాలా. అలా ఉత్తర దిక్కు నుంచి నడుచుకుంటూ వచ్చిన కోడికి బలం అనేది చేకూరి కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. దాని తర్వాత నక్షత్రాల విషయానికి వస్తే ఈరోజు 2 నక్షత్రాలు జరుగుతాయి. ఒకటి ఫస్ట్ వచ్చేసి మఖా నక్షత్రం. ఈ నక్షత్రం వచ్చేసి సాయంత్రం 5:56 వరకు ఈ మఖా నక్షత్రం జరుగుతుంది. ఈ మఖా నక్షత్రంలో గెలిచే రంగులు ఓడిపోయే రంగులు చూసుకుంటే ఇక్కడ పచ్చ కాకి అనేది డాగ మీద, పిచ్చుకోని కోడి మీద గెలుస్తుంది. కోడి అనేది పింగళ మీద, నెమల మీద గెలుస్తుంది. ఎర్ర నెమల అనేది నల్ల నెమల మీద గెలుస్తుంది. శుద్ధ డాగ అనేది కోడి డాగ మీద గెలుస్తుంది. డాగ్ అనేది నెమల మీద గెలుస్తుంది. మైలా నెమల అనేది పసిమిగల నెమల మీద విజయం సాధిస్తుంది. ఈ విధంగా ఉంటుంది మఖా నక్షత్రం. ఇక మఖా నక్షత్రం తర్వాత అంటే సాయంత్రం 5:56 తరువాత ఇక ఈరోజు మొత్తము ఇక ఈ నైట్ మొత్తం కూడా పుబ్బా నక్షత్రం జరుగుతుంది అన్నమాట. ఇక ఈ పుబ్బా నక్షత్రంలో గెలిచే రంగులు ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే ఇక్కడ పుబ్బా నక్షత్రంలో పింగళి అనేది డాగ్ మీద గెలుస్తుంది. నెమల అనేది పింగళ మీద, కోడి మీద గెలుస్తుంది. అలాగే కాకి అనేది కోడి మీద, డాగ మీద, నెమల మీద, ఈ మూడింటి మీద కాకి అనేది విజయం సాధించే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఈ విధంగా ఉంటుంది పుబ్బా నక్షత్రం. ఈ నక్షత్రం యొక్క టైమింగ్ వచ్చేసి సాయంత్రం 5:56 తర్వాత స్టార్ట్ అయ్యి ఇక ఈరోజు నైట్ మొత్తం కూడా ఇదే నక్షత్రం జరుగుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ కేవలం ఎవరైతే నక్షత్రం ప్రకారం దెబ్బలాట పెట్టుకోవాలో వాళ్ళ కోసమే. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఇక మనం చూపుల విషయంలోకి, జాముల విషయంలోకి వెళ్ళబోయే ముందు మన టీం మెంబర్స్కి నేను రోజు చెప్తున్నాను, మన పర్సనల్ నెంబరు 7017749840. ఈ నెంబరు ఆల్రెడీ స్టార్టింగ్లో ఇచ్చాను, చాలా వీడియోల్లో ఉంది. ఎవరికన్నా ఏదన్నా డౌట్ ఉంటే దానికి మెసేజ్ చేయండి, లేదంటే వాట్సాప్లో మెసేజ్ చేసినా, నాకు ఫోన్ చేసినా పర్లేదు, ఏది చేసినా. ఇంతకుముందు అంటే కొంచెం రిప్లై ఇవ్వడం అనేది లేట్ అయింది, ఇప్పుడు కంపల్సరీ రిప్లై అనేది మీకు వస్తుంది. డౌట్ లేకుండా రిప్లై వచ్చింది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఇక టాపిక్లోకి వెళ్తే ఇక్కడ కానీ కలర్ ఐడెంటిఫికేషన్లో మాత్రం మిస్టేక్ జరగకూడదు. కలర్ ఐడెంటిఫికేషన్లో జరిగింది మిస్టేక్ అంటే ఓడిపోతాం, లాస్ అయిపోతాం. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఇక టాపిక్లో ఇక్కడ టైమింగ్ వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి 8 వరకు. ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పటికీ ఇక్కడ గట్టి కాకిడాగలు, పచ్చ కాకిడాగలు, ఈ రెండు అనేది చాలా అంటే చాలా బాగా పనిచేస్తాయి ఈ టైమింగ్స్లో. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ కుసి నలుపు ఉండాలి. కుసి నలుపు గల ఎరుపుకు మించిన కాకిడాగలు, గట్టి కాకులు, పశ్చిమ గల కాకులు, 9 వన్నె కాకులు, సేతువాలకి కళ్ళు కాలు నలుపు ఉండాలి. అలాంటి సేతువాలు, నల్లబొట్ల సేతువాలు, శుద్ధ డాగలు, నల్ల డాగలు, ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో మ్యాక్సిమం చూపులకు మాత్రమే గెలుస్తాయి. చూపులో కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగులో పెట్టుకోండి. చూడండి ఇక్కడ ఓడిపించినప్పటికీ ఎరుపు కుసి ఉన్నటువంటి, లేదంటే తెలుపు కుసి ఉన్నటువంటి తెల్ల నెమళ్ళు, కోడి నెమళ్ళు, కోడి మైలాలు, తెల్ల మైలాలు, గౌడి నెమళ్ళు, కోడి నెమల పింగళాలు, కోడి రసంగులు, కోడి డాగలు, ఎర్ర డాగలు, శుద్ధ నెమళ్ళు, తెల్ల కక్కెరలు, ఇలాంటివి అనమాట. ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి రంగులన్నింటిని కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా చాలా మంచిది. ఎట్టి పరిస్థితులు ఇక్కడ బాగా గట్టి కాకిడాగలకు, పసి ఉన్నటువంటి కాకిడాగలు పెట్టుకుంటే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎక్కడ కోడి చూపు ఉండకూడదు. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 8:30 నుంచి 10:40 వరకు. 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ ఎర్ర పశ్చిమగల నెమల పింగళాలు, ఇక్కడ ఎర్ర పశ్చిమ అనేది కంపల్సరీ ఉండాలి. అలాంటి ఎర్ర పశ్చిమగల నెమల పింగళాలకి అక్కడ కోడి చూపు ఉండకూడదు. మళ్ళీ బొంగ తెలుపు కానీ, కుసి తెలుపు కానీ, రెక్కల్లో కానీ, తోకలో కానీ తెలుపీక అనేది అసలు ఉండకూడదు. ఎట్టి పరిస్థితుల్లో పశ్చిమ ఉంటే మాత్రం చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. నెమల పింగళాలకు పశ్చిమ ఉండాలి, ఎర్ర పశ్చిమగల నెమల పింగళాలు అనమాట. ఇక వాటి తర్వాత చూపులు గెలిచేటప్పటికి
కుసి మసరు కుసి ఉండాల. మసరు కుసి గల పిచ్చికోని గౌడి నెమళ్ళు, పింగళ నెమళ్ళు, గౌడి నెమళ్ళు, చింతపిక్కల డేగలు, శుద్ధ డేగలు, ఎర్రబొట్ల చేతువారు, డేగ పింగళాలు, గౌడ అబ్రాసులు, ఎర్ర అబ్రాసులు, ఎర్ర నెమళ్ళు, నెమలి డేగలు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి ఇలాంటి రంగులు. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోండి, పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయేటప్పటికి కుసి తెలుపు ఉన్నటువంటి కోడి కాకి డేగలు, అలాగే కోడి కాకులు, కోడి మైలాలు, తెల్ల మైలాలు, గట్టి కాకులు, బూడిద రంగు మైలాలు, నల్లకట్టు రసంగులు, నల్ల మైలాలు, కోడి ఎర్ర మైలాలు, పచ్చకాకులు, పచ్చకాకి డేగలు, గట్టి కాకి డేగలు వీటన్నిటికీ కూడా అసలు తెలుపు ఉందంటే సింపుల్గా ఓడిపోతాయి. అసలు అందులో డౌట్ లేదు. ఇలాంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లో మీరు ఉపయోగించొద్దు ఈ టైమింగ్స్లో. ఓకే ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి మధ్యాహ్నం 11 గంటల నుంచి 1:10 వరకు. మధ్యాహ్నం 11 గంటల నుంచి 1:10 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ కోడి ఎర్ర మేళాలు లేదంటే కోడి రసంగులు వీటికి ఎట్టి పరిస్థితుల్లో బొంగ తెలుపు, కుసి తెలుపు, రెక్కల్లో తోకలు ఫుల్గా తెలుపు ఉండాల, పాల తెలుపు ఉండాల, చాలా అంటే చాలా బాగా తెలుపు ఉండాలన్నమాట. అలా తెలుపు ఉంది అంటే మాత్రం వన్ సైడ్గా పందెం చేసిద్ది, అందులో డౌటే లేదు. ఇక వాటి తర్వాత చూపులకి ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే అవకాశం ఉన్నప్పటికీ కుసి బొంగ తెలుపు ఉన్నటువంటి కోడి మిరపపండు డేగలు, కోడి డేగలు, కోడి మైరాలు, గేరువాలు, గరుడ మైరాలు, బొంగ తెలుపు ఎర్ర నెమళ్ళు, శుద్ధ డేగలు, నెమల డేగలు, కోడి నెమళ్ళు, తెల్ల నెమళ్ళు, ఎర్ర కక్కెరలు, తెల్ల కక్కెరలు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు ఇవి. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే చూడండి, పక్కన ఓడిపోయే రంగులు లేదా ఆ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికీ కుసి నలుపు, బాగా కుసి నలుపు ఉన్నటువంటి నల్ల కళ్ళు గల నల్లబొట్ల సేతువాలు, అలాగే నల్లబొట్ల సేతువాలు, పసిమిగల కాకులు, 9 వన్నె కాకులు, పచ్చకాకులు, పచ్చకాకి డేగలు, నల్ల కాకులు, గట్టి కాకులు, పచ్చకాకి నెమళ్ళు, నల్లకట్ట అబ్రాసులు, సేతువాలు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి మధ్యాహ్నం 1:30 నుంచి 3:40 వరకు. మధ్యాహ్నం 1:30 నుంచి 3:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులకి నున్నబోర కాకి నెమళ్ళు. ఇక్కడ నున్నబోర కాకి నెమళ్ళు అనేవి చాలా అంటే చాలా బాగా ఉపయోగపడతాయి. మనం ఇక్కడ ముసుగు పెట్టుకునే నున్నబోర కాకి నెమలకి లైట్గా చిట్టు రెక్కల్లో కానీ తోకలో కానీ ఒకే తెలుపు ఉందంటే దేన్నైనా కూడా కొట్టిద్ది, అందులో డౌట్ ఉండదు. దేన్నైనా కూడా పొడిచిద్ది. ఓకే ఫ్రెండ్స్. అలాంటి నున్నబోర కాకి నెమలను మాత్రమే ముసుగు పెట్టుకోండి. ఇక వాటి తరువాత చూపులు గెలిచినప్పటికీ కుసి నలుపు ఉండాలి. ఒక రేఖ లేదంటే 2 రేఖలు చిట్టు రెక్కలో కానీ తోకలో కానీ తెలుపు ఉండొచ్చు. అలాంటి కోడి కాకులు, నల్ల సవలాలు, గట్టి కాకి నెమళ్ళు, పచ్చకాకి నెమళ్ళు, పశ్చిమగల కాకులు, పాల సేతువాలు, గట్టి కాకులు, పశ్చిమగల కాకి డేగలు, పచ్చకాకులు, నల్ల కాకులు, కాకి డేగలు ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులకు మాత్రమే పెట్టుకునే రంగులు అన్నమాట. చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయే రంగు షాప్కి కుసి మసర కుసి ఉన్నటువంటి డేగ పింగళాలు, శుద్ధ డేగలు, ఎర్ర పొలాలు, ఎర్ర కక్కెరలు, గాజు కక్కెరలు, గౌడు మైలాలు, చింతపిక్కల డేగలు, గంధం బొట్ల సేతువాలు, ఎర్ర బొట్ల సేతువాలు, కోడి పింగళాలు, అలాగే కోడి మైలాలు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు. సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న రంగు చెప్పడానికి ఇక్కడ కోడి తెల్ల మైలాలు, బాగా బొంగ తెలుపు కుసి తెలుపు మైలాలు ఉంటాయి కదా, కోడి తెల్ల మైలాలకి బొంగ తెలుపు కుసి తెలుపు ఉంటే చాలా అంటే చాలా బాగా ఉపయోగపడతాయి. ఎదర చిన్న చిన్న మచ్చలు గౌడు పీక టైప్లో ఉన్నా కూడా పర్లేదు అనమాట, చాలా బాగుంటాయి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ కోడి పింగళాలు, కోడి ఎర్ర మైలాలు, కోడి గోధుమ రంగు పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, ఎర్రబొట్ల సేతువాలు, గంధం బొట్ల సేతువాలు, కోడి కాకులు, బూడిద రంగు మైలాలు, కోడి డేగలు, కోడి రసంగులు, కోడి మిరపపండు డేగలు, తెల్ల కక్కెరలు, నల్ల కక్కెరలు, నెమల కక్కెరలు, కాకి పింగళాలు ఈ రంగులు ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు ఇవి. చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాం ఏంటి పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రం పెట్టుకోవాలి. ఇక్కడ మనం ముసుగు పెట్టుకునే తెల్ల మైలాలకు మళ్ళీ ఈపు మీద ఎట్టి పరిస్థితుల్లో
ఈ పసిమ ఉండకూడదు, ఏ టైపులో కూడా పసిమ అనేది ఉండకూడదు. అలాంటి మైలాలను, తెల్ల మైలాలను మాత్రమే ముసుగు పెట్టుకోవాలి. ఇక ఇక్కడ ఊడిపి రంగుల విషయానికి వస్తే, ఊడిపి రంగుల వచ్చేప్పటికి కుసి గట్టి కుసున్నటువంటి కాకిడాగ పర్లాలు, నెమలి పర్లాలు, నెమలి డేగలు, ఎర్ర నెమళ్ళు, శుద్ధ డేగలు, పచ్చకాకి డేగలు, ఎర్ర పసిమిగల నెమళ్ళు, పచ్చకాకి నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, 9 వన్నె కాకులు, పసిమిగల కాకులు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఊడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి రాత్రిపూట 7 గంటల నుంచి 8:30 వరకు. రాత్రిపూట 7 గంటల నుంచి 8:30 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచేవాడికి ఇక్కడ శుద్ధమైన కాకిడాగ, గట్టి కాకిడాగలు ఉంటాయి కదా, కటిక్ కాకిడాగ టైప్లో ఉంటాయి కదా, అలాంటివి అనమాట. కటిక్ కాకిడాగలు అనేవి కటిక్ కాకిడాగలు అంటారు. అలాంటివి ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు. ఇక వాటి తర్వాత చూపులకు గెలిచేటప్పటికి ఎరుపుకు మించిన కాకిడాగలు బాగా ఎరుపు వేసుకుని బాగా బొంగ కుసి నలుపు ఉంటుంది. అలాంటి కాకిడాగలు, శుద్ధ డేగలు, గట్టి కాకులు, పచ్చకాకి డేగలు, కాకి పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, ఎర్రబొట్ల సేతువాలు, ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు ఇవి. చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటి పక్కన ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయే రంగుల విషయానికి వస్తే, ఓడిపోయే రంగులు వచ్చేప్పటికి కోడి నెమళ్ళు, తెల్ల నెమళ్ళు, నెమల కక్కెరలు, తెల్ల కక్కెరలు, కోడి పసుపు రంగు అబ్బరాసులు, కోడి మైలాలు, కోడి పింగళాలు, కోడి సవలాలు, ఇలాంటివి ఉంటాయి కదా, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైటు 8:30 నుంచి 10:40 వరకు. నైట్ 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులకి నెమల పింగళాలు. ఇక్కడ శుద్ధమైన నెమల పింగళాలు, కోడి చూపు ఉండకూడదు. ఇక్కడ అలాంటి నెమల పింగళాలను మాత్రమే మనం ముసుగు పెట్టుకోవాలా. ఇక వాటి తర్వాత చూపులకు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులకి ఇక్కడ గౌన్ నెమళ్ళు, పిసికి బోర నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, ఎర్ర పసిమగల గౌన్ నెమళ్ళు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర పొలాలు, ఎర్రబొట్ల సేతువాలు, నెమల డేగలు, శుద్ధ నెమళ్ళు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటి పక్కన ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి. ఆ ఓడిపోయే రంగుల మీద మాత్రం పెట్టుకుంటే మనకి ఇక్కడ గెలిచే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. చూడండి ఇక్కడ ఓడిపోయే రంగులకి కోడి కాకులు, కోడి మైలాలు, కోడి నల్లకట్టు రసంగులు, బూడిద రంగు మైలాలు, గట్టి కాకులు, కోడి నల్ల మైలాలు, కోడి రసంగులు, కోడి తెలుపు గల డేగలు, ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం ఓడిపోతాయి. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి సాయంత్రం నైట్ అంటే రాత్రిపూట 11 గంటల నుంచి 1:10 వరకు. 11 గంటల నుంచి 1:10 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పటికీ శుద్ధమైన కోడి డేగలు అనమాట. ఇక్కడ బాగా అందంగా ఉన్న కోడి డేగలు అనేవి చాలా బాగా పనిచేస్తాయి ఈ టైమింగ్స్లో. ఇక వాటి తర్వాత చూపులకు గెలిచేటప్పటికి కోడి రసంగులు, శుద్ధ డేగలు, కోడి నెమళ్ళు, కోడి మైలాలు, బాగా కోడి చూపు ఎర్ర నెమళ్ళు, ఎర్ర కక్కెరలు, మిరప పండు డేగలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటి పక్కన ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలా. చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికీ గట్టి కాకులు, పశ్చిమగల కాకులు, కాకి పింగళాలు, 9 వన్నె కాకులు, నల్లబొట్ల సేతువాలు, అలాగే పశ్చిమగల కాకి నెమళ్ళు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నింటినీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా మంచిది. ఎట్టి పరిస్థితుల్లో మనం ఇక్కడ కోడి డేగలను చాలా బాగా శుద్ధమైన కోడి డేగలు మాత్రమే పెట్టుకోవాలా. ఓకే ఫ్రెండ్స్.